ఇచ్చిన మన మెగా బ్రదర్స్ యూత్ ఫోర్స్ కన్వీనర్లు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయడానికి ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయమే యాచకులకి టిఫిను మరియు మొక్కల నాటే కార్యక్రమము అవి నిర్వహిస్తూ మరి ఈరోజు మన మెగా యూత్ ఫోర్స్ సభ్యులు మన కుటుంబ సభ్యులు మెగాస్టార్ కుటుంబ సభ్యులైనటువంటి ఈ యూత్ ఫోర్స్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఎంతో పటిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ మన సినీ ఫీల్డ్లోనే ఎంతో ఎత్తుకెదిగినటువంటి చిరంజీవి గారి ఆదేశాల మేరకు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం తీసుకొని వచ్చినందువల్ల ఎంతోమందికి చాలా ఉపయోగకరంగా, ఎంతోమంది ఆరోగ్యపరంగా కానీ ఇంకోటి కానీ ఇబ్బందులు లేకుండా ఎంతోమందికి స్వచ్ఛందంగా రక్తము మన అభిమానులు అందిస్తున్నారు. ఈ అందించే కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేసింది మన చిరంజీవి గారి అభిమానులే స్టార్ట్ చేసినారు. చిరంజీవి మా అభిమానులకి ఎంతో ప్రోత్సహించినారు మన మెగాస్టార్ గారు. అలాగే ఈయన మన అధ్యక్షులు మెగా అభిమానుల అధ్యక్షులైనటువంటి మన మల్లప్ప గారికి, అలాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్న మన మెగా కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమలింగప్ప చిరంజీవి ఫ్యాన్స్, సీనియర్ చిరంజీవి ఫ్యాన్స్ ఆదోని. ఈరోజు ఒక చిన్న కానిస్టేబుల్ కొడుకు, 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 3 అబ్బాయిల్ని చేత పట్టుకొని పెద్ద కొడుకుగా భారం మోస్తూ తండ్రి జీతం చాలని జీతంతో అంత పెద్ద ఫ్యామిలీని గడపడమే కష్టంగా ఉన్న తరుణంలో అతి సామాన్య కుటుంబం నుండి బయటకొచ్చి సినీ పరిశ్రమకి వచ్చి చిన్న పాత్రలతో స్టార్ట్ చేసి పునాదిరాళ్ళ సినిమాతో సినీ పరిశ్రమల గట్టి పునాది వేసుకొని ప్రాణం ఖరీదు సినిమాతో ప్రజల గుండెల్లో ఖైదీగా నిలిచి అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినీ పరిశ్రమలలో పునాది మీద తన మీద వేస్తున్నటువంటి రాళ్ళని కూడా పువ్వులుగా మార్చుకొని అతి కష్టంతో పైకొచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక గోడని నిర్మించి, ఒక ఇంటిని నిర్మించి ఆ ఇంటిలోన ఎంతోమంది హీరోలని తయారు చేసి ప్రజల గుండెల్లో ప్రాణం ఖరీదుతోనే ప్రజల గుండెల్లో ఖైదీగా నిలిచి బంబం బోలే అంటూ బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులతో చితికిపోతున్న జీవితాలతో చిరుదీపాలు వెలిగించినటువంటి మా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 71వ జన్మదిన శుభాకాంక్షల నుండి ఈరోజు కూడా 71 వయసులో కూడా తమ్ముళ్ళము మేమే లేయడము కూర్చోవడం ఇబ్బందిగా పడే ఈ సమయంలో కూడా మా తమ్ముళ్ళ చేత డ్యాన్సులు కట్టించేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆపాల గోపాలాన్ని కూడా ఈ రోజుకి 10 వయసులో కూడా మన ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరుగాంచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒకానొకప్పుడే సినీ పరిశ్రమలో బిగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్గా పేరొంది ఇండియన్ మైకేల్ జాక్సన్గా పేరొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఎప్పటికీ కూడా అలరిస్తూనే ఉంటాడు. ఆయన పాదధూళి నుండి వచ్చేటటువంటి నాట్యం ఆడేటటువంటి ప్రతి ఒక్క స్టెప్పులు కూడా 24,000 స్టెప్పులని క్రియేట్ చేసుకొని 24,000 స్టెప్పులతో ఒక గిన్నీస్ రికార్డ్ ఎక్కినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన 100 సంవత్సరాల వరకు ఖచ్చితంగా అభిమానులందరినీ ఆలరిస్తూ, అలాగే అభిమానుల చేత ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తోనే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ భారతదేశం నిండా కూడా మెగా అభిమానులు, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెగా అభిమానులు ఈరోజు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారంటే, ప్రజాసేవ చేస్తున్నారు, ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నారంటే కేవలం అది మెగాస్టార్. ఆయన ఒక మర్రి వృక్షం లాంటి వాడు. మిగతా హీరోలందరికీ చేవనిచ్చి ఆ మర్రి వృక్షం కింద పెరుగుతున్నటువంటి హీరోలు ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవితం అనేది ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. ఈరోజు ఆయన జీవితాన్ని కూడా పాఠ్య పుస్తకంలో కూడా ప్రచురించడం జరిగింది. సో అలాంటి మెగాస్టార్ గారి
మరియు 100 సంవత్సరాల వరకు మమ్మల్ని అలరించడానికి ఎప్పుడు ఆయన ముందుంటాడు. మేము ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఆయన అభిమానులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మేము దాదాపుగా ఆదోనిలో 30 సంవత్సరాల నుండి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ అవసరమైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రక్తదానం చేయిస్తూ యువతరం మెగా యూత్ ఫోర్స్ క్రియేట్ చేసి ఆ మెగా యూత్ ఫోర్స్ కూడా ఫోర్స్తోనే సేవా కార్యక్రమాలతో దూచుకుపోతుంది ఈరోజు. సో వాటన్నిటికీ కారణం ఒకే ఒకడు, ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఈ 71వ సంవత్సర జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఆదోని పట్టణంలో ఉదయం నుండి ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. సో మీ అందరికీ కూడా మరొక్కసారి మెగాస్టార్ తరపున జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తూ మెగా అభిమానులందరికీ మరోసారి మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై నా పేరు శ్రీధర్ సింగం శ్రీధర్ చిరంజీవి సీనియర్ ఫ్యాన్స్. ఈరోజు ముఖ్య విషయము మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినము. 7-10 వయసు దాటినా కూడా ఆయన సినీ చరిత్రను ఏకాధిపత్యంగా ప్రజల్ని అభిమానుల్ని మరియు ప్రజల్ని అలరిస్తూ అలాగే సేవా కార్యక్రమాలను కూడా ముందుంచి నడిపిస్తున్న మా అన్నయ్య డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ ఏడుకొండల వెంకటస్వామి మరియు శ్రీశైలం మల్లస్వామి వీరి ఆశీస్సులు ఆ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండి వాళ్ళు ఇలాంటి రక్తదానాలు తర్వాత నేత్రదానము ఇలాంటి ఎన్నో సర్వీసులు ఇంకా ముందు మా అభిమానుల చేతిలో చేపించాలని వాళ్ళు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రమణ సీనియర్ మెగా ఫ్యాన్ ఆదోని. థ్యాంక్ యూ. ఈరోజు మా మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన శుభ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీద ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఉదయం అభయ ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అదేవిధంగా యాచకులకు అల్పాహారం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా చెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ఆదోని ప్రజా బ్లడ్ బ్యాంక్ నందు మెగా యూత్ ఫోర్స్ ఆదోని టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మాకు ఇంతలా ముందుకు నడిపిస్తున్న మా ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మీరు ఎప్పుడు ఇదే విధంగా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామన్న. మీ పేరు మీద కానీ మీ మెగా అభిమానుల పేర్ల మీద కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు తగ్గనివ్వకుండా ఆదోనిలో ఇంతకుముందు మీరు ఎలాగైతే చేశారో అదేవిధంగా మీ పేరు నిలబెట్టే బాధ్యత మాదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన ఆదోని జనసేన పార్టీ నాయకులకు, ఆదోని మెగా సీనియర్ అభిమానులకు, అదేవిధంగా ఆదోని మెగా యూత్ ఫోర్స్ టౌన్ కమిటీ సభ్యులందరికీ, రామ్ చరణ్ అభిమానులకు, కిషోర్కు, కళ్యాణ్కు, సాయికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరొకసారి డాక్టర్ చిరంజీవి గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఎం నాగేష్, ఆదోని మెగా యూత్ ఫోర్స్ టౌన్ కమిటీ కన్వీనర్. కనిపిస్తున్న శ్రీ నాగేష్ గారు మరియు సాయి గారికి ఒక చిన్న చిరు సత్కారం అన్నమాట. అది మా సీనియర్ అభిమాని భీమన్న చేతుల మీద జరగాలని మేము కోరుకుంటాం. నువ్వు ఇట్లా నువ్వు ఎన్నికరా నాగేష్ అన్న, నువ్వు ఇక్కడే ఉండు. ఈ చైర్ తీయలేదు నాగేష్, కొంచెం ముందుకు మీరు ముందుండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని ఆ భగవంతుడు ఆశీస్సులు వీళ్ళ కుటుంబాలకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ.